దేవత నీవే తల్లి వరలక్ష్మి పరము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ చరిష్మా. ఇంకా నా వీడియోస్ని చూడని వాళ్ళున్నా, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళున్నా తొందరగా వెళ్ళి వీడియోస్ చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా ఈరోజు వీడియో విషయానికి వస్తే, మా ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతం జరుపుకున్నాము. సో వరలక్ష్మి వ్రతం మేము ఎలా చేసుకున్నాం, మేము ఏ విధంగా చేసుకున్నాం అనేది మొత్తం ఈ వీడియోలో చూసేయండి. ఇంకా మార్నింగే లేచి ఇంటి ముందర మొత్తం క్లీన్ చేసుకొని, ముగ్గులు వేసుకొని, తులసమ్మ దగ్గర కూడా ముగ్గులు వేసుకొని, కడపలు కడిగి కడపలకు ముగ్గులు వేసి, కడపలకి మామిడాకు కట్టి, పూలు కట్టి, అంతా ఇల్లంతా క్లీన్ చేసుకొని, మళ్ళీ అమ్మవారి కోసం ఇలా అయితే సింపుల్గా డెకర్ చేశాను గైస్. ఒక శాల్వా వేసి, మన కాళ్ళ పట్టీలు ఉంటాయి కదా కొత్తవి, అవి వాడినవి అయితే కాదు, మీరు మళ్ళీ తప్పుగా అనుకోకండి, కొత్త పట్టీలు అన్నమాట. వాటితో అలా సింపుల్గా డెకరేషన్ చేశాను. ఇంకా మేము ఆల్రెడీ వైభవలక్ష్మి పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఆల్రెడీ మా ఇంట్లో కలశం ఉంటుంది. అదే కలశం ఇక్కడ పెట్టి, లక్ష్మీదేవి ఫోటో పెట్టి మేమైతే పూజ చేసుకుంటాం అన్నమాట. ఇంకా మాకైతే అయ్యగారు రావడం అలాంటిది, మా ఇంట్లో అయితే నోములు లేవు, సో అయ్యగారు ఏం రారు. మా డాడీయే వరలక్ష్మి పూజ అయితే చేయిస్తారనమాట. ఇంకా మా డాడీ సేమ్ బ్రాహ్మిన్స్ ఎలా చేపిస్తారో, అయ్యగారు ఎలా చేపిస్తారో మొత్తం అలానే చేపిస్తాడు, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. చూసేయండి గైస్ మీరు కూడా. ఇప్పుడైతే మా మమ్మీ మా డాడీ ఆచమనం చేసుకుంటున్నారనమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో మా ఇంట్లో కూడా మేము ఎలా చేసుకుంటాం అనేది మొత్తం ఈ వీడియోలో చూసేయండి. ఆచమనం చేసుకున్న తర్వాత మళ్ళీ మా గోత్రనామాలతో అయితే మా డాడీ సంకల్పం చేస్తారనమాట. चतुर्दशे शुभदितौ भृगुवासर शुभनक्षत्र शुभयोग शुभकरण एवं मन विशेषण विशिष्टायां शुभदितौ यलिशत्लगोत्रोद्भवस्य सीतारामय्य नामदेश धर्मपत्नी उमादेवी समेतस्य अस्माकं गोत्रं यलिशत्लगोत्रोद्भवस्य सीतारामय्य नामदेश धर्मपत्नी उमादेवी समेतस्य सन्तानासृजना नामदेयस्य चरिष्मा नामदेयस्य वेन्नकुलगोत्रोद्भवस्य कुन्ताशिवशङ्कर नामदेश धर्मपत्नी अश्विता नामदेश सोदर उमेश नामदेश सन्ताना श्रीराम नामदेश दैविक रुद्रा नामदेश सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य विजय वीर्य अभय आयु आरोग्यम ऐश्वर्यम अभिवृद्ध्यर्थम धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम अचंचल भक्ति ज्ञान वैराग्य सिद्ध्यर्थम शीघ्रमेव मम गृहेण द्वितीय कुमार्ते विवाह प्रीत्यर्थम शीघ्रमेव मम गृहेण ऋण विमोचन विद्यर्थम भृगुवासरे श्री 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 वरलक्ष्मी देवी षोडशोपचार पूजा अहम. ఇలా గోత్రనామాలు చదివిన తర్వాత ఫస్ట్ కలశానికైతే పూజ చేయిస్తారనమాట. మన ముందు ఒక కలశం ఉంటుంది కదా, ఆ కలశానికి పూజ చేయించిన తర్వాత గణపతి పూజ. ఎప్పుడైనా సరే మనం ఏ వ్రతం చేసుకున్నా, ఏది చేసుకున్నా ముందు గణపతి పూజ చేసుకుంటాం కాబట్టి కలశ పూజ తర్వాత గణపతి పూజ చేస్తారనమాట. అంటే మనం ఆల్రెడీ విగ్రహంని కడిగి స్వామివారికి వస్త్రం వేసి పూలు పెట్టింటాం కాబట్టి అలా కలశంలోని నీళ్లు స్వామివారికి చూయించి ఒక ప్లేట్లోకి వదిలేసుకోవాలన్నమాట. అలా మనం ఇంకా స్వామివారికి అభిషేకం చేపించి, మళ్ళీ విగ్రహం మంచిగా కడిగి బొట్లు పెట్టి, స్వామివారికి వస్త్రం వేసి, వస్త్రం అంటే బంగారుదే వేయాలనేది ఏమీ ఉండదు, మనకి ఏదైతే తోస్తుందో అదే వేయాలి. అలా స్వామివారికి వస్త్రం వేసి 2 ఊదిబత్తీలు ముట్టించి స్వామివారికి అష్టోత్తరం చదువుకొని గణపతి పూజ ముగించుకున్న తర్వాత వరమహాలక్ష్మికి అయితే పూజ చేస్తామన్నమాట. ఇంకా అమ్మవారికి కూడా పూజ చేసే విధానం మొత్తం చూసేయండి. ఏవైనా తప్పులు ఉంటే కూడా క్షమించండి. మా అమ్మవారు అయితే ఎలాగో క్షమిస్తుంది. మీకేమైనా తప్పులు కనిపిస్తే కూడా క్షమించేయండి. ఇలా గణపతి పూజ అయిన తర్వాత స్వామివారికి హారతిచ్చి తర్వాత అమ్మవారికి పూజ స్టార్ట్ చేస్తామన్నమాట. ముందుగా అమ్మవారిని మంచి నీళ్ళతో కడిగి తర్వాత అమ్మవారికి పంచామృత అభిషేకం చేస్తాము. పంచామృత అభిషేకం అయిన తర్వాత
అమ్మవారికి కుంకుమ, గంధము, పసుపు అండ్ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తాము. లక్ష్మీ నమోస్తుతే నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరే సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరే సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే సిద్ధి బుద్ధి ఇలా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పళ్ళతో అభిషేకం చేసి అమ్మవారికి 2 అగరబత్తులు ముట్టించి తర్వాత హారతిచ్చి ఆ పంచామృతం అంతా వేరే దానిలోకి వేసుకొని తర్వాత మళ్ళీ అమ్మవారి విగ్రహంని పెట్టుకొని ఒకసారి మంచినీళ్ళు పోసి అమ్మవారిని శుద్ధి చేసిన తర్వాత మళ్ళీ గంధంతో, కుంకుమతో, పసుపుతో, సుగంధ ద్రవ్యాల నీళ్ళతో అమ్మవారికి మళ్ళీ అభిషేకం చేసి సేమ్ మళ్ళీ అగరబత్తులు ముట్టించి హారతిస్తామన్నమాట. ఇలా అభిషేకం అయిన తర్వాత అమ్మవారికి 108 పూలతో అర్చన చేస్తాము. పూలతో అర్చన చేసిన తర్వాత కుబేర కుంకుమతో కూడా మళ్ళీ అర్చన చేయడం జరిగిందనమాట. సుమనసవందిత అమ్మవారికి అభిషేకం చేసిన ఆ కుంకుమ, పసుపు, గంధం బొట్టును మేము కూడా పెట్టుకొని మళ్ళీ అమ్మవారిని నీట్గా శుద్ధి చేసి అమ్మవారికి గంధం, కుంకుమతో బొట్లు పెట్టి అమ్మవారికి వస్త్రం వేసి మన దగ్గర ఏదైనా బంగారుది కొత్తది ఉన్నా లేకపోతే మనం వేయాలి అనుకుంటే మన ఇంట్లో ఏదైనా ఉంటే అమ్మవారికి వేసి విగ్రహం అలంకరించి అక్కడ పెట్టుకోవాలి. తర్వాత అమ్మవారికి మనం పూలతో ఇలా అర్చన చేయాలి. 108 ఉంటాయి కదా, మనకి ఏ పూలు దొరికితే ఆ పూలతో చేయొచ్చు లేదా కాయిన్స్తో చేయొచ్చు. ఏవి దొరకలేదు అంటే కుంకుమతో కూడా చేసుకోవచ్చు. మేము విలేజ్లో ఉంటాం కాబట్టి మాకు మందార పూలు చాలా దొరుకుతాయి. ఇంకా ఎర్ర పూలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి మేము మందారం పూలతో ఇలా అర్చన చేసామన్నమాట. లాస్ట్కి కూడా చూసేయండి, పూల మధ్యలో అమ్మ ఎంత మంచిగా కనిపిస్తుందో, ఎంత వైభవంగా కనిపిస్తుందో చూసేయండి మీరే. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణమండిత మోక్ష విధాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే. అమ్మవారికి అర్చన చేసిన తర్వాత అమ్మవారి కథ విని అంటే వరలక్ష్మి వ్రతం కథ విన్న తర్వాత అమ్మవారికి నైవేద్యంగా బెల్లమన్నం, పులిహోర, పెరగన్నం, పూరీలు, నానబెట్టుకున్న శనగ వడలు, కుడుములు అమ్మవారికి నైవేద్యంగా పెట్టాము. నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మవారికి టెంకాయ కొట్టి హారతి ఇచ్చి వరలక్ష్మి వ్రతం అయితే సంపూర్ణంగా ముగించుకున్నామన్నమాట. ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా హారతి ఇచ్చి అందరికీ వాయనం ఇవ్వడం అయితే జరిగింది. ఇంక ఇక్కడ నుంచి మొత్తం చూసేయండి గైస్. మీ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. వాయనం ఇవ్వడం కోసం ఒక బ్లౌజ్ పీసు, 2 తమలపాకులు, ఒక అట్టిపండు, పూలు, గాజులు, ఇంకా నానబెట్టిన శనగలు వాయనంగా ఇస్తాము. పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి.
దేవి వరలక్ష్మి మాతా దేవి వరలక్ష్మి 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 అష్టలక్ష్మి రూపిణివి నీవేనులే అమ్మా ఇలా మేమైతే మా ఇంట్లో 3వ శుక్రవారం వరమహాలక్ష్మి వ్రతం అయితే జరుపుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ చరిష్మా. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.